వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు నుండి ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. తెలుగు స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ను డెవలప్ చేసుకోవడం. ఇవన్నీ కూడా చిన్న చిన్న తెలుగు సెంటెన్సెస్. వీటిని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. మీరు వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. కేవలం మాట్లాడడానికే కాదు, మీరు ఎక్కడైనా సరే స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వడానికి కానీ, లేదా మీరు ఏదైనా రిపోర్ట్ రాయడానికి కానీ, వాటికి కూడా ఈ సెంటెన్సెస్ అనేవి మీకు ఉపయోగపడతాయి. అంటే ఈ సెంటెన్సెస్ను ఆధారంగా చేసుకొని మీకు ఏదైతే సెంటెన్సెస్ కావాలో సందర్భాన్ని బట్టి మీరు వాటిని వేరే సెంటెన్సెస్ని కూడా మీరు క్రియేట్ చేయవచ్చు. ఇదంతా పాస్ట్ టెన్స్లో ఉంది స్టోరీ. మళ్ళీ తెలుగులో చూద్దాం. తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రాజుకు ఒక చిన్న కుక్క కనిపించింది. ఆ కుక్క చాలా ఆకలిగా కనిపించింది. రాజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు. అతను కుక్కకు బిస్కెట్లు ఇచ్చాడు. కుక్క ఆనందంగా వాటిని తిన్నది. కుక్క తన తోకను ఊపింది. రాజు కుక్క తలను నిమిరాడు. కొద్దిసేపటి తర్వాత రాజు పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాలకు చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. అతని స్నేహితులు కూడా ఆ చిన్న కుక్కను చూడాలని అనుకున్నారు. ఒకవేళ మీరు స్వతహాగా చేయాలనుకున్నట్లయితే వీడియోను పాస్ చేసి ట్రై చేయండి. లేకపోతే ఒక్కో సెంటెన్స్ చూద్దాం. చూడండి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రాజుకు చిన్న కుక్క కనిపించింది. వీటిని చాలా సింపుల్గా ఇలా రాయొచ్చండి. ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తాం. అవసరం ఉన్న చోట మనం గ్రామర్ కూడా డిస్కస్ చేద్దాం. వాకింగ్ ఆన్ ద రోడ్, రాజు సా అ స్మాల్. ఇది ప్రజెంట్ పార్టిసిపుల్. వాకింగ్ ఆన్ ద రోడ్ అంటే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా. వీటిని ఇలాగే రాయాలని ఏం లేదండి, మనం ఇలా కూడా రాయొచ్చు. వైల్ రాజు, లేదా యాజ్ రాజు వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్. మిగతా సెంటెన్స్ ఏదైతే ఉందో కంటిన్యూ చేయొచ్చు. వైల్ రాజు వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, లేదా యాజ్ రాజు వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, రాజు హీ సా అ స్మాల్ డాగ్. అక్కడ ఆల్రెడీ ఇక్కడ రాజు అనే పేరు ఉపయోగించాం కాబట్టి ఇక్కడైతే హీ సా అ స్మాల్ డాగ్. మనం ఎలాగైనా చెప్పచ్చు అండి. చాలా సింపుల్గా, కొంచెం అడ్వాన్స్డ్ వేలో న్యాచురల్గా ఉండాలంటే వాకింగ్ ఆన్ ద రోడ్, రాజు సా అ స్మాల్ డాగ్. రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా. దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, ఆ కుక్క చాలా ఆకలిగా కనిపించింది. ఆ కుక్క ద డాగ్ అంటాం. చూడండి, ఫస్ట్ టైం ఉపయోగించినప్పుడు ఏ స్మాల్ డాగ్ అన్నాం, ఒక కుక్క అన్నాం. నెక్స్ట్ టైం రిపీట్ చేసేటప్పుడు ఏమంటున్నాం, ద అంటున్నాం. కాబట్టి ఇక్కడ ద అంటే అర్థం ఏంటి, ఆ కుక్క అని అర్థం. ద డాగ్, ఆ కుక్క ఏదైతే ఉందో కనబడింది చెప్పడానికి లుక్డ్ అని చెప్తాం, లేదా సీమ్డ్ అని కూడా చెప్పచ్చు. అనిపిస్తుంది. ఎలా కనిపించింది ఆ కుక్క, ద డాగ్ లుక్డ్ లేదా సీమ్డ్ హంగ్రీ. వీటిని అనేక సందర్భాల్లో కూడా ఉపయోగించండి. ఉదాహరణకు, అతడు కోపంగా కనబడ్డాడు అని చెప్పడానికి హీ లుక్డ్ లేదా సీమ్డ్ యాంగ్రీ. అదేవిధంగా ఆమె సంతోషంగా కనపడింది, షీ లుక్డ్ హ్యాపీ. ఇలా కూడా రాయొచ్చు మనం. హీ లుక్డ్ సాడ్. సో డిఫరెంట్ వేస్లో మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చూడండి, రాజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. రాజు బాట్ అని కూడా చెప్పచ్చు. బైకి పాస్ట్ టెన్స్, బియువైకి పాస్ట్ టెన్స్ బాట్ అవుతుంది. లేదా పర్చేజ్డ్ ఏ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్. అర్థమైంది అండి. రాజు బాట్ లేదా పర్చేజ్డ్ ఏ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్. ఫస్ట్ ఏమన్నాం, వాకింగ్ ఆన్ ద రోడ్, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా. రాజు సా అ స్మాల్ డాగ్, ఆ కుక్క ఎలా కనబడింది, ద డాగ్ లుక్డ్ హంగ్రీ. తర్వాత రాజు బాట్ లేదా పర్చేజ్డ్ ఏ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్. తర్వాత అతను కుక్కకు బిస్కెట్లు ఇచ్చాడు. హీ ఇచ్చాడనడానికి పాస్ట్ టెన్స్ అంటాం. హీ గేవ్ సమ్ బిస్కెట్స్ టు ద. దీన్ని ఇలా కూడా రాయొచ్చు.
వీటిని మనం ఇలా కూడా రాయొచ్చు. హీ గేవ్ ద డాగ్ సమ్ బిస్కెట్స్ అని కూడా రాయొచ్చు. హీ గేవ్ ద డాగ్ హీ గేవ్ సమ్ బిస్కెట్స్ టు ద డాగ్. కుక్క ఆనందంగా వాటిని తిన్నది. కుక్క ఆనందంగా వాటిని తిన్నది. ద డాగ్ ఎయిట్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఎయిట్ వాడుతున్నాం. దెమ్ హ్యాపీలీ. ద డాగ్ ఎయిట్ దెమ్ హ్యాపీలీ. లేదంటే ద డాగ్ ఎయిట్ ద బిస్కెట్స్ హ్యాపీలీ. తర్వాత కుక్క తోకను ఊపింది. తోకను ఊపడాన్నే వ్యాగడ్ అంటారు. ద డాగ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ద డాగ్ ఊపడాన్ని ఏమంటాం? వ్యాగడ్ అంటాం. ద డాగ్ వ్యాగడ్ ఇట్స్ టైల్. ద డాగ్ వ్యాగడ్ ఇట్స్ టైల్. తర్వాత రాజు కుక్క తలను మెల్లగా మృదువుగా నిమిరాడు. నిమిరడాన్ని స్ట్రోక్ అంటారు. నిమిరడాన్ని ఏమంటాం మనం? స్ట్రోక్ అంటాం. రాజు జెంట్లీ, మృదువుగా, రాజు జెంట్లీ స్ట్రోక్డ్ ద డాగ్స్ హెడ్. రాజు జెంట్లీ స్ట్రోక్డ్ ద డాగ్స్ హెడ్. తర్వాత కొద్దిసేపటి తర్వాత రాజు పాఠశాలకు వెళ్ళాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ లేదా రాజు వెంట్ టు స్కూల్. ద స్కూల్ వాడకూడదండి. ఎందుకంటే దా ఎప్పుడు వాడతామంటే సాధారణంగా స్కూల్కి అతను చదువుకోవడానికి వెళ్తాడు కాబట్టి ఇక్కడ దా స్కూల్ వాడకూడదు. సింపుల్గా రాజు వెంట్ టు స్కూల్ ఆఫ్టర్ సమ్ టైం. కొద్దిసేపటి తర్వాత రాజు స్కూల్కి వెళ్ళాడు. పాఠశాలకు చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని తన స్నేహితులకు తెలియజేశాడు. ఆఫ్టర్ రీచింగ్ స్కూల్కు చేరుకున్న తర్వాత రాజు ఏదైతే అక్కడ జరిగిందో తన ఫ్రెండ్స్తో చెప్పాడు. రాజు టోల్డ్ హిజ్ ఫ్రెండ్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్. స్కూల్కి రీచ్ అయిన తర్వాత రాజు తన స్నేహితులతో ఏదైతే జరిగిందో ఆ కథ మొత్తం చెప్పాడు. వీటిని ఇలా కూడా చెప్పచ్చు అండి. వీటిని ఈ విధంగా చెప్పచ్చు. ఆఫ్టర్ రాజు రీచ్డ్ స్కూల్. ఆఫ్టర్ రాజు రీచ్డ్ స్కూల్ హీ టోల్డ్, మొత్తం అదే చెప్పడం జరుగుతుంది. హీ టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అతని స్నేహితులు కూడా ఆ చిన్న కుక్కను చూడాలనుకున్నారు. హిస్ ఫ్రెండ్స్ ఆల్సో వాంటెడ్ టు సీ ద డాగ్. హిస్ ఫ్రెండ్స్ also wanted to see the little dog. సో అర్థమైంది అండి. ఇది ఒక చిన్న స్టోరీ. ఇది వీటిని మనం మొత్తం ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రాజుకు చిన్న కుక్క కనిపించింది. వాకింగ్ ఆన్ ద రోడ్ రాజు సా అ స్మాల్ డాగ్. ఆ కుక్క చాలా ఆకలిగా కనిపించింది. ద డాగ్ లుక్డ్ లేదా సీమ్డ్ హంగ్రీ. తర్వాత రాజు పర్చేజ్డ్ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్. రాజు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అతను కుక్కకు బిస్కెట్లు ఇచ్చాడు. హీ గేవ్ సమ్ బిస్కెట్స్ టు ద డాగ్. దీన్ని ఫీడ్ అని కూడా చెప్పొచ్చు అండి. హీ ఫెడ్ ద డాగ్ సమ్ బిస్కెట్స్. హీ ఫెడ్ ద డాగ్ సమ్ బిస్కెట్స్. తినిపించాడని చెప్పడాన్ని ఫెడ్ అంట. ఫీడ్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? ఫెడ్ అవుతుంది. రాజు లేదా హీ ఫెడ్ ద డాగ్ సమ్ బిస్కెట్స్. కుక్క ఆనందంగా తిన్నది. ద డాగ్ ఎట్ ద బిస్కెట్స్ హ్యాపీలీ. కుక్క తన తోకను ఊపింది. ద డాగ్ వ్యాగడ్ ఇట్స్ టైల్.
రాజు కుక్క తలను మెల్లగా మృదువుగా నిమిరాడు. రాజు జెంట్లీ స్ట్రోక్డ్ ద డాగ్స్ హెడ్. నిమరడం ఏమంటాం? స్ట్రోక్ అంటాం. స్ట్రోక్డ్ ద డాగ్స్ హెడ్. కొద్దిసేపటి తర్వాత రాజు స్కూల్కి వెళ్ళాడు. రాజు వెంట టు స్కూల్ ఆఫ్టర్ సమ్ టైమ్. పాఠశాల చేరుకున్న తర్వాత ఆఫ్టర్ రీచింగ్ స్కూల్ రాజు టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్. చివరగా హిస్ ఫ్రెండ్స్ ఆల్సో వాంటెడ్ టు సీ ద లిటిల్. నెక్స్ట్ కూడా ఇంకా వేరే స్టోరీస్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.